హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ విత్ మీ. సో ఈ విధంగా సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కావచ్చు, విద్యా సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు నా ఛానల్ కోసం అయితే చూస్తూనే ఉండండి. సో ఈరోజు మరొక మంచి ఆపర్చునిటీ ఫర్ ఉమెన్స్ అనమాట. మనకు మరొక కేజీబీవీ స్కూల్ నుంచి అయితే మనకు ఉద్యోగ అవకాశం అయితే రావడం జరిగింది. సో చూద్దాం మన డీటెయిల్స్. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏం కథ అనేది ఇప్పుడు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. సో స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో మరొకటి మనకు చూసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి మరొక కేజీబీవీ స్కూల్ నుంచి అయితే మరొక ఆపర్చునిటీ అనమాట. మనకు ఇది వచ్చేసి మనకి ఇక్కడ గెస్ట్ లెక్చరర్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, గెస్ట్ లెక్చరర్ మనకు ఒక సబ్జెక్ట్ కోసం అయితే నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో అందులో చూసుకుంటే వీళ్ళు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ కోసం చూసుకుంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ బోధించడానికి అయితే మనకు వీళ్ళు అధ్యాపకుల కోసం అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ది ఇయర్ ఆఫ్ 2026 అండ్ 27 ఇయర్కి వీళ్ళకైతే వీళ్ళని రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతూ ఉన్నది గెస్ట్ లెక్చరర్గా. చూసుకోండి. సో దీనికి సంబంధించినటువంటి మనకు పోస్ట్ పేరు గెస్ట్ లెక్చరర్ అనమాట. సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ బోధించడానికి అయితే మనకు ఈ యొక్క వీళ్ళు కావాలి, టీచర్స్ గెస్ట్ లెక్చరర్గా అయితే కావాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇది మరి మెయిన్గా మనకు ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకుంటే మనకు వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి రాజంపేట మండలం, ఓకేనా, రాజంపేట్ మండల్. సో ఇక్కడ నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో చూసుకోండి, మరి ఇది రాజంపేట్ మండల్ అనేది ఏ జిల్లాలో ఉందో ఒకసారి అయితే చూసుకోండి, ఓకేనా. సో ఆ రాజంపేట్ మండల్ నుంచి అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇది ఓన్లీ ఫర్ మనకు ఉమెన్స్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఉమెన్స్ క్యాండిడేట్స్ మాత్రమే దే క్యాన్ అప్లై ఇట్. దిస్ ఇస్ ఫర్ జాబ్, ఓకేనా. మరొకటి చూసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ మనకు విద్యా అర్హతలు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. సో మరి క్యాండిడేట్కి ఏమేమి విద్యా అర్హతలు ఉండాలని చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ ప్రకారం చూసుకుంటే మనకు ఏమేమి అర్హతలు ఉండాలి ఒక ఇంగ్లీష్ టీచర్కి మనకు అప్లికేషన్ చేయాలంటే కంపల్సరీ బీఈడి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీ చదివి ఉండాలి. బీఈడి చేసి ఉంటారు కదా, బీఈడిలో ఒక సబ్జెక్టు ఇంగ్లీష్ని అయితే చదివి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మనకు టెట్ అర్హత సాధించి ఉండాలి. కంపల్సరీగా మీరు ఇక్కడ టెట్ అనేది క్వాలిఫై ఉండాలి, గుర్తుపెట్టుకోండి. టెట్ అనేది మీకు క్వాలిఫైయింగ్ అయితే కంపల్సరీ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా మీకు వచ్చేసి టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు, ఓకేగా. టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండాలని చెప్పేసి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ఇక 3 క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వదు. ఎందుకంటే ఇది మనకు మహిళలకు మాత్రమే ఇది ఎలిజిబుల్, వేరే వాళ్ళు అప్లికేషన్ చేయడానికి లేదు. కాబట్టి మరొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పడం జరిగింది, మీరు రాత్రి విధులు కూడా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలంటే నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది బాలికలది సంబంధించినటువంటి స్కూల్ కాబట్టి కంపల్సరీ నైట్ సంబంధించినటువంటి విధులు కూడా మీరు చేయడానికి అయితే రెడీగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మెయిన్ మనకి ఇక్కడ దరఖాస్తుల స్వీకరణ అనేది మనకు ఎప్పటి జరుగుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చేసి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. సో అప్లికేషన్లు వచ్చేసి మనకు ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సో 10 గంటల నుంచి మనకు ఈవినింగ్ వచ్చేసి మనకు 4 గంటల వరకు అయితే మీ యొక్క అప్లికేషన్లు అయితే స్వీకరిస్తారు. సో ఇన్ టైంలో అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎవరైతే ఇక రాజంపేట మండలంలో ఉన్నటువంటి ఉమెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వదు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మనకు వచ్చేసి మరి దీనికి సంబంధించినటువంటి మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు మరి ఏ డేట్లో మనం అయితే ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఆ డేట్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు, లాస్ట్ డేట్. సరే అయితే ఒకసారి మీరు అయితే సంప్రదించండి వీళ్ళను. సో దీన్ని బట్టి మీకు డీటెయిల్స్ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే మనకు లాస్ట్ డేట్ అంటూ ఏమి ఇవ్వలేదు. సో గుర్తుపెట్టుకోండి, మనకు తెలంగాణలో ఉన్నటువంటి రాజంపేట మండలం ఏ జిల్లాలో చూసుకోండి. సంబంధించినటువంటి కస్తూర్బా స్కూల్స్ ఉన్నాయిగా, కేజీబీవీ స్కూల్లో మనకి ఇంగ్లీష్ టీచర్ గెస్ట్ లెక్చరర్గా వీళ్ళైతే స్వీకరిస్తున్నారు, అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఒకసారి వెళ్ళి అడిగి అప్లికేషన్ అయితే చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. మనకు చివరి తేదీ అంటూ ఏమి ఇవ్వలేదు కాబట్టి చూసుకోండి ఒకసారి, ఓకేనా. ఇది ఈరోజు మరొక మంచి మనకు ఉద్యోగ ఆపర్చునిటీ ఫర్ ఉమెన్స్ అనమాట. మనకు కేజీబీవీ దాంట్లో మనకు ఇది రాజంపేట మండలం నుంచి అయితే రావడం జరిగింది. సో అస్సలు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఓన్లీ ఫర్ దీనికి ఉమెన్స్ అభ్యర్థులు ఎలిజిబుల్ కాబట్టి మంచి అవకాశం. నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి. సో ఇది ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.